దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించొద్దు అని. అందరికీ నమస్కారం. నేను లాస్ట్ వీక్ తొలి ఏకాదశి రోజు ఒక వీడియోని పోస్ట్ చేశాను. అంటే ఏకాదశి గురించి చెబుతూ తులసి మాత దగ్గర దీపాన్ని వెలిగిస్తూ ఆ వీడియోలో చేశాను అనమాట. ఇక్కడ మీకు క్లిప్ యాడ్ చేశాను. అయితే నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఆ వీడియోకి. పెద్దవాళ్ళు చాలామంది ఒక 5 to 6 మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు, దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించొద్దు అని. అయితే నేను నా అవగాహనతో నేను చెప్పకుండా నేను దానిపైన కొంచెం రీసెర్చ్ చేశాను. అంటే అసలు ఎందుకు వెలిగించకూడదు, అవి ఇవి చూశాను, యూట్యూబ్లో చూశాను, నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. నాకు తెలిసింది ఏంటంటే అసలు అందులో అర్థమే లేదు. ఏదైనా సరే మనం ఒకటి అనుకునే ముందు దాని వెనుకున్న నిజాలు ఏంటో తెలుసుకొని మనం నిర్ణయించుకోవడం ఉత్తమం. సరే, ఇప్పుడు నేను దాంట్లో నిజం లేదని చెప్తే ఎవరు నమ్మరు. కాబట్టి మీకు ఇక్కడ ఆయన గురించి శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆయన ఒక వీడియోలో దీని గురించి చెప్పారు, ఒక ప్రవచనంలో దీని గురించి చెప్పారు. ఇప్పుడు మీరే అది వినండి. సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారు? హారతి తిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా, అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా, కొవ్వొత్తుతో దీపం వేలు అంటించుకుని వేలుతో పెట్టు దీపం తెలుస్తుంది. అసలు ఇదేం అజ్ఞానం అండి? దీంతో పెట్టచ్చా, దాంతో పెట్టచ్చా? అగ్గిపెట్టెతో దీపం పెట్టండమా, పాపం వస్తే గరికపాటి నరసింహారావుకి ఇచ్చేయండి. దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. అగ్గిపెట్టె పాపం ఏం కాదు. అగ్గిపెట్టె కనిపెట్టిన వాడు కూడా మనిషే, వాడు అమ్మవారికి సంతానమే. అగ్గిపెట్టె అపవిత్రం ఎలా అవుతుందండి? ఎవడో సిగరెట్లు కాలిస్తే అగ్గిపెట్టె అపవిత్రం అమ్మ. వాడు సిగరెట్ కాల్చిన తాను దీపం కూడా వెలిగిస్తాడు కదా, వాడు ఎప్పుడు అగ్గిపెట్టె అందుకే వాడతాడా? ఆ అగ్గిపెట్టే తీసుకోవాలా? ఇదేం అజ్ఞానం అండి? విన్నారు కదా. అంతే, మన ఏదైనా సంప్రదాయాన్ని ఏదైనా పాటించినప్పుడు దాన్ని ఆ సంప్రదాయం లాగానే పాటించండి. అంతేగాని దాన్ని ఒక మూఢనమ్మకం లాగా దాన్ని మన కొత్త జ్ఞానంతో మార్చి అగ్గిపుల్లతో దీపం వెలిగించొద్దు, నూనె చేత్తో ముట్టుకోవద్దు, ఒకరి నుంచి ఒకరికి నూనెనివ్వద్దు, ఇలాంటి మూఢనమ్మకాలు మీరు పెట్టుకోవద్దు. ఏదైనా సరే సంప్రదాయాన్ని ఉన్నది ఉన్నట్టు పాటించండి.